ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 17 and verse 17. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. అందరూ ఈ మాట అన్నది చెప్పండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజంగాని స్నేహితుడు ఏం చేస్తారనమాట, ఏదైనా పరిస్థితి వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తారేమో. కానీ నిజమైన స్నేహితుడు ఎప్పుడు మనల్ని ఏం చేయడట, విడిచిపెట్టాడు. ఈ ప్రపంచంలో అందరికన్నా నిజమైన స్నేహితుడు అంటే ఎవరు చెప్పండి? ప్రభువే. ఆయన మించిన స్నేహితులు ఎవరైనా ఉన్నారా? వాస్తవానికి ఆయన మనతో స్నేహం చేయడానికి మనకు ఆయనకు ఏమన్నా అసలు సంబంధం ఏమన్నా ఉందా? అసలు ఆయన సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, ఆది మధ్యాంతరహితుడైన దేవుడు, భూమి మీద ఎవరున్నా, విశ్వంలో ఎవరున్నా ఉండలేకపోయినా ఆయన ఉండగలడు. ఆయన స్వయంభవుడైన దేవుడు మనిషితో స్నేహాన్ని కోరుకోవడం చిత్రమే కదా, విచిత్రమే కదా. అబ్రహాము నా స్నేహితుడని దేవుడు పిలిచాడు. అబ్రహాం యొక్క భక్తి జీవితం, విశ్వాస జీవితం దేవుణ్ణి బాగా ఆనందపెట్టింది. ఐ వుడ్ లైక్ టు కాల్ అబ్రహాం మై ఫ్రెండ్. అబ్రహాము నా స్నేహితుడని పిలుస్తున్నాను, నా స్నేహితుడిని నేమి దాచను అని సమస్తాన్ని అబ్రహాముకు బయలుపరిచిన దేవుడు. స్నేహాన్ని ఆయనే ఇనిషియేట్ చేశారు. మనలో ఏ ఒక్కరూ దేవునితో స్నేహం చేయడానికి అర్హత లేదు. అర్హత లేని మనల్ని యేసయ్య ప్రేమించి నిజమైన స్నేహితులుగా మనం ఉండడానికి దేవుడు ఏం చేశాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా క్లియర్గా మీరు చదివితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని మాటను ఆయన తెలియజేసి, దాన్ని అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటారు. యేసు ప్రభువారు మేడగదిలో ఉండి చేసిన ప్రసంగం కదా. యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి స్టార్ట్ అయిపోద్ది. 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఫలించే అనుభవం గురించి మాట్లాడింది. మీరందరూ ఫలించాలని, మీరందరూ ఎక్కువగా ఫలించాలని, మీరందరూ బహుగా ఫలించాలని నేను ఆశపడుతున్నానని యేసు ప్రభువారు చెబుతూ, ఆ 15వ అధ్యాయంలో ఇంకొంచెం కిందకి మనం వస్తే అందులో యేసు ప్రభువారు అన్నారు, నేను మిమ్మల్ని నా స్నేహితులుగా చేసుకుంటున్నాను. ఎందుకంటే దాసుడు తన యజమానుడు చేసే విషయాలను తెలుసుకోలేడు కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఎలివేట్ యువర్ స్టాండర్డ్. మిమ్మల్ని ఏ స్థాయికి హెచ్చించాలనుకున్నానంటే నా స్నేహితులుగా మీరు ఉండొచ్చు. యూ కెన్ హ్యావ్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్. అయితే ఆ స్నేహంలో మీరు రీటైన్ అవ్వాలి అంటే, కొనసాగాలంటే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నా ఆజ్ఞలు మీరు గైకొన్న యెడల మీరు నిరంతరం నాకు ఎలా ఉంటారు? స్నేహితులు ఉంటారు. దేవుని స్నేహాన్ని మనలో ఏ ఒక్కరూ కూడా గ్రాంటెడ్గా తీసుకోవడానికి లేదు. ఆయన స్నేహితుడని పిలిచాడు కదా, ఇంక ఇష్టానుసారం ఉంటానంటే కాదంట. ఆ స్నేహాన్ని మనం రీటైన్ చేసుకోవాలి అంటే, కొనసాగించుకోవాలి అంటే చెప్పండి ఏం చేయాలి మనం? ఆయన ఆజ్ఞల్ని ఏం చేయాలా? గైకొనాలి. ఆ మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పిన మాటను ఒక్కసారి లేఖనంలో గమనిద్దాం. ఆ తర్వాత ముందుకెళ్దాం. 14వ వచనం, యోహాను సువార్త 15:14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు ఎలా ఉంటారు? నాకు స్నేహితులై ఉంటారు అనే మాట అక్కడ వాడాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. కొంతమంది నాకెవరో స్నేహితులు లేరండి వెస్లీ గారు, కాలేజీకి వెళ్తున్నాడు ఒక్కదాన్నే వచ్చేస్తున్నాను, కాలేజీకి వెళ్తాను ఒక్కడనే వస్తున్నానండి, లోకసం నా స్నేహితులు లేరని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ యేసయ్య నీ స్నేహితుడు అనే విషయం నీకు తెలుసా? ఆయన అంటున్నారు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు ఎలా ఉంటారు? స్నేహితులు. యేసయ్య ఏం ఆజ్ఞాపించారు మనకి? ఆయన మనకు కమాండ్ చేసిన విషయాలు ఏంటి? ఆయన ఏం చేయాలని కోరుకున్నారు? ఆయన నూతన నిబంధనలో 2 ప్రధానమైన ఆజ్ఞలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో సీనాయి పర్వతం మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడా లేదా? ఆయన ఎన్ని పలకల మీద రాశారు 10 ఆజ్ఞలు? 2 పలకల మీద. 4 ఆజ్ఞలు ఒక పలక మీద, 6 ఆజ్ఞలు ఒక పలక మీద. ఆ 4 దేవునికి సంబంధించినవి, 6 ప్రజలకు సంబంధించినవి కదా. మన తోటి వారికి సంబంధించిన విషయంలో మన యాటిట్యూడ్ ఎలా ఉండాలనేది. దాన్ని 10 ఆజ్ఞల్ని 10 కమాండ్మెంట్స్, డెకలాగ్ అంటారు వాటిని. డెకా అంటే 10 కదా, డెకలాగ్ అంటే 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. అయితే ధర్మశాస్త్ర గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, వెన్ యూ గో త్రూ ద బుక్ ఆఫ్ ఎక్సడస్ అండ్ లెవిటికస్ అండ్ నంబర్స్, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే 613 ఆజ్ఞలు ఉంటాయి. యూదులు ఈ 613 ఆజ్ఞలను తూచా తప్పకుండా నెరవేర్చాలని ప్రయత్నం చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా జూయిష్ ఫ్యామిలీతో 1 లేదా 2 రోజులు కనుక ఉండాల్సి వస్తే వాళ్ళ లైఫ్ ఎంత కఠినంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవ్రీ మినిట్
ప్రతి క్షణం కూడా ఏమో నేను దేవుని ఆజ్ఞను మీరిపోతున్నానేమో, దేవుని ఆజ్ఞను మీరిపోతున్నానేమో అన్న భయంతోనే వారు బ్రతుకుతుంటారు యూదులు ఎప్పటికీ కూడా. శాబత్ ఆచరణ కనుక చేయాల్సి వస్తే శనివారం చాలామంది ఆచరిస్తారు యూదులు. విశ్రాంతి దినాన్ని ఆచరించడం అనేది వారు అక్షరానుసారంగా చేస్తూ ఉంటారు. ఎంత కఠినంగా చేస్తారంటే విశ్రాంతి దినమున నువ్వు ఏ పని చేయకూడదని ఉంది కదా, వాళ్ళు ఏ పని చేయరు. ఏ పని చేయరు అంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే కనీసం ఇంట్లో లైట్ కూడా ఆన్ చేయరు, స్విచ్ కూడా ఆన్ చేయరు. అలా వెళ్ళి స్విచ్ చేస్తే కూడా ఏంటనమాట, పని చేసినట్టే. మనం ఆజ్ఞను తిరస్కరించేసాం కాబట్టి ఒరే రేపు ఏ లైట్లు కావాలో ముందే వేసేసుకుంటారు అంటారు వాళ్ళు. శుక్రవారం సాయంకాలం 6 గంటల నుంచి శనివారం సాయంకాలం 6 గంటల వరకు శాబత్ ఆచరిస్తే ఆ శుక్రవారం సాయంకాలం 6 రాకమునిపే ఈ 24 గంటలు మనకి ఏ లైట్లు కావాలి, ఏ ఫ్యాన్లు కావాలి, ఏ రూమ్లో ఏసీ కావాలి, ఎక్కడ గీజర్ కావాలి, మొత్తం అన్నీ ఆన్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు. అంత కఠినంగా ఆజ్ఞలు పాటిస్తారు వాళ్ళు. శాబత్ లిఫ్ట్స్ అని ఉంటాయి. ఎక్కడైనా బిల్డింగ్ ఉందనుకోండి, ఒక 30 అంతస్తులు 40 అంతస్తులు ఉందనుకోండి, లిఫ్ట్ ఉంటుందిగా. మరి లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్లోర్ నొక్కాలి కదా. మనం ఫర్ ఎగ్జాంపుల్ 26th ఫ్లోర్లో ఉన్నాం అనుకోండి, 26 అనే ఆ బటన్ ప్రెస్ చేయాలి కదా. అలా ప్రెస్ చేసినా కూడా దేవుని ఆజ్ఞను మీరినట్టే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫ్రైడే ఈవినింగ్ 6 o'clock నుండి సాటర్డే ఈవినింగ్ 6 o'clock వరకు శాబత్ లిఫ్ట్ అని చెప్పి దాన్ని ప్రోగ్రామింగ్ చేసేస్తారు. అది ప్రతి ఫ్లోర్లోనూ ఆగుతూ ఉంటుంది. అది వెళ్ళి ఎవరు ఆపకర్లా. మనకు కొంచెం ఓపిక ఉండాలంతే. 26వ ఫ్లోర్ ఎక్కాలంటే అది మొదటి ఫ్లోర్లో ఆగుతుంది, కొంచెం ఓపిక పడ్డ, మళ్ళీ 2 ఆగుద్ది, 3 ఆగుద్ది, 4 ఆగుద్ది. అప్పుడు ఏ ఫ్లోర్లో మీరు ఉంటే ఆ ఫ్లోర్ దిగేసి బయటికి వెళ్ళిపోవాలి. ఇంత నిష్టగా వారు విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటిస్తారంటే అలా పాటిస్తే మనం దేవుణ్ణి ఇంప్రెస్ చేసినట్టు, అప్పుడు దేవుడు మనకు పరలోక రాజ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడని. వారి తినే ఆహార పదార్థాలు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తారు. కౌషర్ ఫుడ్ అంటారు దాన్ని. ఏది పడితే తినడానికి లేదు, ఏది పడితే తినరు వాళ్ళు. ఒక జూయిష్ ఫ్యామిలీని హోస్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఒకవేళ వాళ్ళు మన ఇంటికి పిలిచి భోజనాలు పెట్టామంటే దే ఇంక్వైర్ అబౌట్ ఎవ్రీ డిష్. ఇందులో ఏమేశారు, అందులో ఏమేశారు, ఇందులో ఏమేమి కలిపారు, ఇలాన్నీ ఎంక్వైరీ చేస్తారు. కానీ వాళ్ళు భోంచారు వాళ్ళు. అందును బట్టి ఇట్స్ వెరీ హార్డ్ టు హోస్ట్ ఎ జూయిష్ ఫ్యామిలీ. ఎందుకు ఇంత ఆశ, ఇంత ఆసక్తి? దేనికోసం అంటే పాత నిబంధనలు రాయబడిన 613 ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తేనే మనం క్రియల ద్వారా నీతిమంతులుగా మార్చబడతామన్న ఆలోచన. కానీ యేసు ప్రభు శిలువలో మరణించింది దానికోసమా? మనం ఇంకనో పాత నిబంధన సంబంధమైన ఆజ్ఞలన్నీ పాటించి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలన్నా? కృపాయుగాన్ని యేసు ప్రభు వెలుగులో తీసుకొచ్చారు. ఆయన మనల్ని ప్రేమించి మన నిమిత్తం శిలువలో మరణించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి కృపను మనకిచ్చి యేసు ప్రభు వారు అన్నారు, మీకు 2 ఆజ్ఞలు ఇస్తాను మీకు. I would like to confine the Old Testament into 2 commandments. Number 1, love your God with all your heart, with all your mind, with all your might. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును నువ్వేం చేయాలా? ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించడంలోనే సకల ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. All blessings are hidden in loving God. ఆ తర్వాత మరొక ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. అదేంటో తెలుసా? నిన్ను వలే నీ పొరుగు వారు నువ్వేం చేయి? ప్రేమించు. దాన్ని ఇంకా సింప్లిఫై చేసి యేసుప్రభు ఏమన్నా తెలుసా? ఇతరులు నీకు ఏమి ఇవ్వాలని నువ్వు కోరుతున్నావో నువ్వు ఇతరులకు అది ఇవ్వడం నేర్చుకో. ఇఫ్ యూ వాంట్ రెస్పెక్ట్ ఫ్రమ్ సంబడి, ట్రై టు రెస్పెక్ట్ దెమ్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఒక వ్యక్తి నుండి నీకు గౌరవం కావాలంటే ఆ వ్యక్తిని నువ్వు కూడా ఏం చేయాలా? గౌరవించాలి. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ లవ్ ఫ్రమ్ సంబడి, ట్రై టు గివ్ ద సేమ్ లవ్. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ హెల్ప్ ఫ్రమ్ సంబడి, ట్రై టు హెల్ప్ సంబడి ఇన్ యువర్ లైఫ్ టూ. నీ పరిధిలో, నీ సామర్థ్యానికి నీవు ఇతరులకు సహాయం చేయగలిగితే, నీవు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏదైతే ఆశిస్తున్నావో అది ఇతరులకు నువ్వు చేయగలిగితే అప్పుడు కదా జీవితం పరమార్థంలోకి వచ్చింది. ఇంత అద్భుతమైన బోధ ప్రపంచంలో యేసుప్రభు చేశారు. ఇతరుల నుంచి నేను కోరుకుంటున్నాం, అది ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నించాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎప్పుడు మన జీవితాల్లో ఎలా ఉంటుందంటే మనకన్నీ మనం కోరినట్టు జరగాల, కానీ మనం ఎవరి పక్షంగా కూడా అలాంటి యాటిట్యూడ్ మనకి ఉండదు కదా. ప్రతిసారి మనమే లాభపడాలని, మనమే ప్రయోజనం పొందాలనే ఆశలో ఉంటాం. కానీ ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే నేను చేయకపోతే ఏంటంటే 10 మంది లేరా, నేను చేయకపోతే ఏంటంటే 100 మంది లేరా అని తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తాం తప్ప సహాయం చేయడానికి మాత్రం ప్రయత్నం చేయం.
కానీ ఎవరైనా మనకు సహాయం చేయాల్సి వస్తే వాళ్ళు ఎందుకు మనం సహాయం చేయాలన్న దాని మీద 100 పాయింట్లు ఎదుగుతాం మనం. ఇందు నిమిత్తం ఆఖరికి ఏమీ లేకపోయినా ప్రభు నిమిత్తం మీరు మాకేం చేయాలా, సహాయం చేయాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఇతరులు నీకు ఏం చేయాలని కోరుకున్నా అది నువ్వు చేయి. నీ ప్రేమ ఎప్పుడు కూడా నిష్కపటమైనదిగా ఉండడానికి చూడు. నీ ప్రేమలో అరమరికలు ఉండడానికి వీల్లేదు, కపటం ఉండడానికి వీల్లేదు, వేషధారణ వద్దు. స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించు. దేవుని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. యేసుప్రభు చెప్పిన మాట అది. అలాంటి అనుభవం మనం ఎదుగుదామా? అందును బట్టే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు అనే మాటను మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభు మనల్ని తన స్నేహితులుగా చేసుకున్నారు కనుక, తన స్నేహాన్ని మనకు పంచారు కనుక ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టే దేవుడు కాదు.